ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభు నీవు లేచి వీధికి వెళ్ళి యోధా అను వారికి ఇంత సౌలను వాడొకడు విచారించము, అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ చాలు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకన్న మా పరమ తండ్రి, నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అద్భుతం ఆశ్చర్యకార్యం జరిగించి నీ శక్తి కలిగిన ప్రభావం దయచేయి. గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామం తండ్రి, ఆమేన్. చూడండి, ఈ సౌలు అంట ఎలాంటి వాడంటే దేవునికి వ్యతిరేకమైన వాడు. ఎవరికి వ్యతిరేకమైన వాడండి? దేవునికి వ్యతిరేకమైన వాడు. చూడండి ఎలాగ వ్యతిరేకము అని అంటే, ఇక్కడ 9వ అధ్యాయంలోనే మొదటి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. సౌలు ఇంకా ప్రభు యొక్క శిశువులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణదారిను అయినట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజ వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. నేనేం చెప్తున్నాడు చెప్పండి? ప్రధాన యాజకులతోటి కలెక్షన్ కలిగిన వాడు. ఈ సౌలు ఎలాంటి వాడంటే ప్రధాన యాజకు అధికారులతో చేతులు కలిపి అధికారులతో కలిసి ఈ క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తున్నవాడు. ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, ఈరోజు క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తున్నారు. వాళ్ళు ఎలా హింసిస్తున్నారంటే అధికారులతో చేతులు కలిపి హింసిస్తున్నారు. ఇలా సంఘాలు కోలుకొడుతుంటే అడిగేటోళ్ళు లేడు, పాస్టర్లను చంపేస్తే అడిగేటోళ్ళు లేడు, విశ్వాసాలను కొడితే అడిగేటోళ్ళు లేడు, క్రైస్తవుడికి ఏది జరిగినా అడిగే రాజకీయ నాయకుడు ఎవడం లేడు. కారణం ఏంటి? వీళ్ళకి కదండి ఇలా చేసే వాళ్ళందరికీ మతవాదులకు ఏమవుతుందంటే ఈ నాయకులు మద్దతు ఉంది. ఒక మద్దతు లేకుండా ఎవడు ఏ దుష్కార్యమునో చేయలేడు, ఎవడు ఏ అక్రమణను చేయలేడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాగనే ఈ సౌలు కూడా అధికారులతో చేతులు కలిపిన వాడయ్యి ఏమంటాడు కదయ్యా, నేను బయటికి వెళ్ళి కదండి పురుషులను స్త్రీలను అనేకల్ని పట్టకొచ్చి ఏం చేయాలంట, అనేకల్ని హింసించలాగనా నాకు కూడా ఒక అధికారం. దేవునికి స్తుతి కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వాడంటే సౌలు భయంకరమైన వాడు. క్రైస్తవుల్ని బతకనిచ్చేవాడు కాదు, జుట్లు పట్టుకొని ఏడ్చుకొచ్చి చంపేసేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు, భయంకర వ్యక్తి. అతనికి వెనకాల సపోర్టు నాయకులు. వెనకాల సపోర్ట్ ఎవరండి? నాయకులు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కొన్ని రోజులు జరుపుకుంటూ పోతూ ఉన్నాడు. అతను అనుకుంటున్నాడు నాకు తిరుగు లేదు, ఇక నాకు తిరుగు లేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఆపలేరు, ఎందుకంటే నాకు రాజకీయ బలం ఉంది, ఖండ బలం ఉంది కనుక నేను ఏమైనా చేయగలను అన్న విధానంతోటి ఇతను ప్రవర్తిస్తూ ఉన్నాడండి. ఇక్కడ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి కలిసి దమస్క మార్గంలో కొంతమంది ఉన్నారని వారిని హింసించాలని చెప్పేసి ఆ మార్గమున వెళుతూ ఉన్నాడండి. ఆ మార్గమున వెళుతుండగా అక్కడ 3వ వచనం చదవమ్మా. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్క దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా అక్కడ ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించినందున అప్పుడు అతను
నేల మీద పడి చాలండి. ఈ దమస్క మార్గం పోతుండగా ప్రభు వారు ఈ సౌలుకి ఏమైపోయిందంట, ప్రత్యక్షమయ్యాడండి. ఆ వెలుగు ప్రత్యక్షం అవగానే ఈ గుర్ర మనిషి కింద పడిపోయాడు. హల్లెలూయా. ఈ గుర్ర మనిషి కింద పడిపోయాడు. ఈ గుర్రమైన కింద పడిపోగానే ప్రభు స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? బాగా వినాలి మాటలో, నన్నెందుకు హింసిస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అంటున్నాడు, సౌల్ని నన్నెందుకు హింసిస్తున్నావు? ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు హింసిస్తున్న వారందరూ కూడా దేవుని హింసిస్తున్న వారే. ఇది చాలా మందికి అర్థం కాదు. దేవుని బిడ్డలు ఎట్ట పెడితే అట్లా మాట్లాడుతుంటారు. దేవుని బిడ్డల్ని, దైవ సేవకుల్ని ఎట్ట పెడితే అట్లా మాట్లాడి వాళ్ళు హింసిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో ఏదో అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ చేస్తుంది వారిని కాదు, నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎందుకు తెలుసా? నిన్ను ముడితే నా కనుపాపను ముట్టినట్టు అంటాడు ప్రభువు. ఎవరి మీద మనం తిరుగుబాటు చేస్తున్నారు? చాలా మంది దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. నువ్వు దేవుడి బిడ్డ మీద తిరుగుబాటు చేస్తే నువ్వు ఎవరి మీద? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? ఆలోచించండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు ఏమైపోయింది తెలుసా? కింద పడిపోయాడు, కళ్ళు లేవు, గుడ్డివాడైపోయాడు, చూపు కూడా పోగొట్టుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చదివేమంటాడా? ప్రభువా ప్రభువా నువ్వు ఎవరిపైన అడగగా నువ్వు హింసిస్తున్న యేసుని పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయవాలనో నేను నీకు చాలు. హల్లెలూయా. అయ్యా నువ్వు ఎవరు అని అంటే, నువ్వు హింసిస్తున్న యేసుని, నువ్వు హింసిస్తున్న యేసుని. నేను అని ఉంటాడు కదా, అయ్యా నేనెప్పుడు హింసించానయ్యా? నువ్వు ఎప్పుడు ఆగపడ్డావయ్యా? నువ్వు ఎప్పుడు నేను నిన్ను హింసించాను? దేవుని బిడ్డలు హింసిస్తే అది ప్రభుని హింసించినట్టు కాదా? ఈరోజు చాలా మంది కూడా ఈ మతవాదులు అనే వాళ్ళందరూ కూడా ఎవరిని హింసిస్తున్నారు చెప్పండి? వాళ్ళు అనుకుంటున్నారు కదండి, క్రైస్తవులు హింసిస్తున్నాం, క్రైస్తవుల మీద చంపుతున్నాం, మందిరాన్ని కూలగొడుతున్నాం వాళ్ళు అనుకుంటారు. కానీ అది ఎవరినితో వీళ్ళు పోరాడుతున్నారంటే దేవుడితో పెట్టుకుంటున్నారని సంగతి తెలియదు. ఎవరితో పెట్టుకుంటున్నారండి? ఎవరితో పెట్టుకోవడం చెప్పండి? అందుకే దయచేసి అవుతున్నామేనండి. మేము కొన్ని స్వరాలు నేను వింటుంటాను, పాస్టర్ని వరిస్తారని పిలుస్తున్నారు అనబాకండి. అది మీ కుటుంబానికి శాపం. వరేస్తారని కూడా అనద్దు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నవాడు కదా. దేవుడు ఏర్పరచుకున్నవాడు, ఆయన బిడ్డ, ఆయన కుమారుడు, ఆయన సేవకుడు కనుక మనము సరే ఆయనకు నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని తుస్కరించి నువ్వు మాట్లాడదు, తునకరించి మాట్లాడద్దు. అలా మాట్లాడటం వల్ల ఏమో తెలుసా, అది నువ్వు దేవునితో పెట్టుకున్నట్టు అయిపోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? దేవునితో పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ సౌలు ఎవరితో పెట్టుకున్నాడు? దేవునితో పెట్టుకున్నాడు. దేవునితో పెట్టుకునేది దేవుడు అనుకున్నాడు, ఇతను ఇంక లాభం లేదు, ఇంకితను నేను కొట్టకపోతే ఇతని మాట నేను తప్పలేడని కాలి ఆయన వెలుగు అలా అనగానే కింద పడిపోయాడు. ఆయన వెలుగు తగలగానే తట్టుకోలేక కింద పడిపోయాడు. చాలా మంది అంటే యేసుప్రభు ఏం చేస్తాడయ్యా ఆయన మాట్లాడుతున్నాడండి. ఈ సౌలు వెలుగు ప్రత్యక్షమైతేనే తట్టుకోలేకపోయాడు. దేవుడు కన్నెర్ర చెప్తే ఇక ఈ భూమి ఉంటుందా? ఈ భూమి మీద మనుషులు ఉంటారా? మొత్తం శూన్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకంటున్నాడు, నువ్వు హింసిస్తున్న యేసుని కనుక నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచే,
నువ్వు నేరుగా ఇంటికి వెళ్ళిపో, అక్కడ నువ్వు ఏమి చెయ్యాలో నేను చెబుతా వెళ్ళు అని అన్నాడండి. అక్కడికి వెళ్ళిపోయాడు. సౌలు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు ఆయన అన్నపానాలు మానేశాడు. 3 రోజులు కళ్ళు లేవు, 3 రోజులు గుడ్డివాడిగానే ఉన్నాడు కనుక అన్నపానాలు మానేసి ఏడుస్తూ ఉన్నాడు. అలా ఉండగా దేవుడు ఎవరికి దర్శనంలో మాట్లాడుతా కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? కొర్నేలుతో. కొర్నేలు ఫలాని ఏరియాలో ఫలాని వ్యక్తి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయయ్యా, నేను అతను చూపిస్తాను, వెళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అన్నాడు. ఇతను అంటాడు, అయ్యా అతను ఎలాంటి వాడో మీరు చదవండి అమ్మా. 11వ వచనం నుంచి చదువు, 12వ వచనం చదువు. అతడు అననీయ అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడని ఇతని గూర్చి అనేకులు చెప్పుతానని విన్నాడు సాలమ్మ. అయ్యా నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, నేను చూపునిస్తానంటున్నావు, కానీ యెరూషలేములో ఇతను ఎంతో మందిని నీ బిడ్డల్ని హింసించిన వాడని అనుకుంటుంటే నేను విన్నానయ్యా. ఇతను మంచి వ్యక్తి కాదు, ఇతను భయంకరమైన వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నావు అని అన్నయ్య ప్రభుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమంటాడు అన్నయ్య ప్రభుతో? అతను మంచి వ్యక్తి కాదయ్యా, నీ బిడ్డలను ఎంతో మంది హింసించిన వాడు, నీ బిడ్డలకి ఎంతో మంది కీడు తలపెట్టినవాడు అని అననీయ దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు మరొక మాట అంటాడు. చూడండి, చదమ్మా. ఇతరులు నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ, చూడండి, బంధించుటకు ప్రధాన యాజకుని వల్ల అధికారం పొందినవాడు. రెండో మాట అంటున్నాయా, ఇదిగో ప్రార్థన చేసే వారందరినీ ఇతను బంధించుటకు అధికారులతో అధికారం పొందినవాడు. ఇతను మామూలు వ్యక్తి కాదు. ఏమంటానండి? ఇతను మామూలు వ్యక్తి కాదు. నీ బిడ్డలను హింసించుటకు, బంధించుటకు, ప్రార్థన చేయకుండా ఆపటకు అధికారులతో కదా, అనేక అధికారులతోటి అధికారం పొందినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడమ్మా? అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ప్రధాన ఎదుటను నా నామము భరించుటకు అతను నేను ఏర్పరచుకున్నా నా సాధనుడై ఉన్నాడు. అలా చెప్పండి. హల్లెలూయా. అననీయ నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి. ఎందుకో తెలుసా? అధికారుల ఎదుటను, రాజుల ఎదుటను ఇతను ధైర్యంగా నిలబడి మాట్లాడటకు నేను ఏర్పరచుకున్న కుమారుడు. హల్లెలూయా. ఎవరంటే దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు. నువ్వు వెళ్ళు. అంతేకాదు, ఈయన ఇదిగో నా నామమును బట్టి నా ప్రజల నిమిత్తము ఇతను శ్రమ అనుభవించేవాడై ఉన్నాడు. అందుకే కోర్టులు అంటాడు, కోర్టు కూడా వెళ్ళాడు. కోర్టులు అంటాడు, అసలు నేను ఎవరో మీకు తెలుసా? నన్ను ఏదో పట్టుకొని బంధించేసి కోర్టుకి తీసుకొచ్చేసి ఏదో నేరం, ఏదో శిక్ష నా మీద వేసి నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నారే, అసలు నేను ఎవరో మీకు తెలుసా? ఒకప్పుడు నేను ఎవరిని? నేను హింసకుడు, దోచుకుడు, అంతకుడుని. అలాంటి వ్యక్తిని నేను
ఈరోజు ఇలాగ దేవుని మాటలు చదువుతున్నంటే మొదట ఎలాంటి వాడినో ఇప్పుడు ఎలాంటి రీతిలోకి వచ్చానో ఆలోచించుకో. జడ్జిత్ అంటాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నువ్వు ఎవరైనా సరే, మొదట నువ్వు ఎలాంటి వాడమైనా సరే ప్రభువుకు అనవసరం. నువ్వు తాగుబోతువా, తిరిగిపోతువా, నువ్వు ఒక రవిడివా, చిల్లరగాడివా, అల్లరగాడివా, ప్రభువుకి అవసరం లేదు. కానీ ప్రభు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత, ప్రభు నిన్ను పిలుచుకున్న తర్వాత, ప్రభు తన బిడ్డగా, తన కుమారుడిగా నిన్ను చేర్చుకున్న తర్వాత ఎలా ఉండాలా? సౌలు పౌలుగా ఎలాగ ఉన్నాడో అలాగే మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు పౌలుగా మారితే ఎలా ఉందో తెలుసా? తన ప్రాణాన్ని కూడా వదిలేసేసాడు. 16 పత్రికలు రాశాడు. ఎలా మారాడండి చూశారండి. ఒకప్పుడు ఎలాంటి వాడు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభువు గురించి ఎన్నో శ్రమలు అనుభవించాడండి. సౌలు మామూలు శ్రమలు అనుభవించాల. భయంకరమైన శ్రమలో సౌల్ని బంధించేసి ఒక ఖైదీగా తీసుకుని వెళ్తున్నారండి. ఖైదీగా తీసుకుని వెళ్తుంటే పడవలో వెళ్తున్నాడు. పడవ ఎక్కినప్పుడే చెప్పాడు, అయ్యా ఈ పడవ ఓడ నాయకుడు చెప్పాడు, ఈ పడవ మాత్రం అవతలగా తేరదయ్యా అని అన్నాడు. ఎవరన్నా వింటారా? నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక ఖైదీవి, నువ్వు నీది మాటలు బాగా చెప్పటమేంది అన్నట్టుగా ఊహించుకున్నాడు. పడవతో దూరం పోయిన తర్వాత పడవ తలకిందలైపోతుంది. పడవ తలకిందలైపోయి పడవ బద్దలైపోయి చిత్తులేకి వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళకి అన్న పానాలు లేవు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకున్నారు. సముద్రంలో కదా పడవ నడిచేది. ఇది ఈ మధ్య ఒక పడవ మరి సముద్రంలో మునిగిపోయి 90 మంది చచ్చిపోయారని వార్త వచ్చింది. ఎంతమంది అండి? 90 మంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని అంటాడయ్యా. అందరూ క్షేమంగా ఉంటారు, ముందు మీరు భోజనాలు చేయండి. అందరూ క్షేమంగా, నిన్నటి రాత్రి ప్రభు నాతో చెప్పాడు, అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ భోజనాలు చేయండి అని అంటే ఆయన మాట ఎవరు వినలేదండి. ఎవరు వినలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.